ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృప వలన గత పగలు రాత్రి దేవుడు ఆశీర్వాదకరంగా ఉపవాస కూడికలను జరిగించారు. అందుని బట్టి ప్రభును స్తుతిస్తున్నాం. ఈరోజు ఆగస్టు 15 ప్రభు అయిన దేవాది దేవుడు భారతదేశం విషయంలో కృప చూపి స్వతంత్రంగా పిలువబడడానికి స్వేచ్ఛను కలుగజేశారు. దేశానికి దేవుడిచ్చిన రక్షణను బట్టి దేవునికి మహిమ, దేశంలో ఉన్న ప్రతి ప్రజకు క్షేమము, కృప, ఆశీర్వాదాలతో వర్ధిల్లునుగాక. ఆమెన్. ఈ దినాన చర్చి యానివర్సరీ ఆరాధన అనంతరం 12 గంటలకు అందరికీ ప్రేమ విందున్నది. ప్రార్థించండి. ఆత్మీయులందరూ పాల్గొనాలని ప్రభువు పేరట మనవి చేయించి ఉన్నాను. సంతోషం. ఆదికాండం 24వ అధ్యాయం 62, 63 వచనాలు. ఇస్సాకు బెయిర్ లహోయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళెను అన్న మాటను మనం చూస్తున్నాము. భక్తుడైనటువంటి ఇస్సాకు గారు యొక్క ప్రార్థనా జీవితాన్ని ఈ వచనంలో మనం చూడవచ్చు. తన తండ్రి అయిన అబ్రహాము ఎలియాజరు గారిని వివాహ పెద్దగా సిద్ధపరిచి పంపించారు. వచ్చుచున్న అమ్మాయి ఎలాంటిదో ఇస్సాకు గారికి తెలియదు. ఆమె ఏ విధమైన నడిపింపులో ఉంటుందో తెలియదు. అయితే సాయంకాల వేళ పొలములో ధ్యానించడానికి ఆయన వెళ్ళారని ఈ భాగాన్ని మనం చూస్తున్నాం. అంటే సాయంకాల వేళ ఇస్సాకు ప్రార్థించుకునే మంచి ప్రార్థన వాడుకను కలిగి ఉన్నవాడు. దావీదు అంటారు, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున అంటారు. ప్రియులారా, దావీదు ఉదయకాల వేళ ప్రార్థన చేసి దేవుని సన్నిధిని ప్రభు కొరకు ప్రార్థన సిద్ధం చేసుకుని ఉన్నాడంట. అదే దావీదు ప్రియులారా, మన్నించండి, మోషే కీర్తనలో మధ్యాహ్న కాలమందు పాడు చేయు రోగము అంటారు. ఇదిగో ఇస్సాకు గారి విషయమై చూస్తే ఇస్సాకు గారు ఆయన ఆధ్యాత్మిక జీవితంలో
ప్రియులారా, దేవుని కృపయందు మంచి ప్రార్థనాపరుడై ఉన్నారు. ఈరోజు దేశానికి క్షేమము, రక్షణ, సస్యశ్యామలత కలగాలంటే ప్రసంగించే ప్రసంగికులు అక్కరలేదు, పాటలు పాడే సింగర్స్ అక్కర్లేదు, ప్రార్థించే యోధులు కావాలి. ఆమేన్. మరి లేఖనాన్ని మనం గమనించినప్పుడు భక్తుడైనటువంటి ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన తన కుటుంబానికి ఆశీర్వాదాన్ని తెచ్చింది. తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు. తన భార్య అయిన రిబకా వివాహమైన తరువాత 19 సంవత్సరాలు వారికి సంతానం కలగలేదు. 19 సంవత్సరాలు సంతానం కలుగని సమయంలో వారిద్దరూ కలిసి ప్రార్థన చేసుకున్నారు. బహుశా ఇద్దరి ప్రార్థన దేవుడు ఆలకించి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిగా కమల పిల్లలు ఆ ఇంట్లోనే పుట్టారు. ఆత్మీయులారా, ప్రార్థన ఎంత గొప్పదో, ప్రార్థన ఎంత ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుందో గమనించారా? ప్రార్థన పరులు ప్రభువుకు కావాలి. మన దేశంలో రక్షణ వినపడునట్లు అని కీర్తనాకారుడు అంటారు. నిజమే, దేశ ప్రజలకు రక్షణ కలగాలన్నా, సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులకు క్షేమం కలగాలన్నా, ఆత్మీయులారా, భారతదేశానికి కృప విస్తరించాలన్నా తప్పక మనము ప్రార్థించవలసిన వారమునై ఉన్నాం. ఇస్సాకు ప్రార్థన తన కుటుంబానికి దీవెన తెస్తే, ఈ ఉదయకాల వేళ మాటలు వినిచిన ఆత్మీయులారా, మన దేశానికి క్షేమం కలగాలన్నా, అభివృద్ధి కలగాలన్నా, ఇదిగో దేవుని యొక్క నామం హెచ్చించబడాలన్నా మనం చేయవలసింది ప్రార్థన. ప్రార్థనే పరిస్థితులను మార్చేది. ప్రార్థనే పరిస్థితులను నూతనం చేసేది. దేవునికి స్తోత్రం. ఈయన ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? సాయంకాల వేళ ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మీయులారా, మరి సాయంకాల వేళ ప్రస్తుతం అనేక మంది ఏ స్థితిలో కలిగి ఉంటున్నారు అంటే, సాయంకాల వేళ కొందరు ప్రభువుని ఎరగని వారిని గూర్చి చెబుతున్నాను, ఊరు వెలుపలకు పోతున్నారు. ఊరు వెలుపల ఏమున్నాయి? మందు దుకాణాలు ఉన్నాయి. మరి ప్రార్థనాపరులైన వారు ఏం చేస్తున్నారు? మందిరానికి వెళుతున్నాము అని ప్రార్థనాపరులుగా చలామణి అవుతున్న వారు ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చొని సీరియల్ ముందు ఉంటున్నారు. ఆత్మీయులారా, ప్రభు నమ్ముకున్న వారిలో కొందరున్నారు చూసారా? ఆ కొందరు ప్రభు సముఖమున ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలే ఈరోజు మనకు దేవుడు కాపుదలగా ఉంచారు. నా మనవి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోవాలి. సాయంకాల వేళ బలి అర్పించే వేళ ఏలియా బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. వాక్యం సెలవిస్తుంది కదా, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముల వలె నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు. అంటే సాయంకాల వేళ చేయు ప్రార్థన ఓ బలిని అర్పించినప్పుడు ప్రభు ఆ బలి అర్పణ మీదకి ఎలాగున దిగి వస్తారో, సాయంకాల వేళ చేసే ప్రార్థన అట్టిదై ఉంది. దేవునికి స్తోత్రం. మాటలు వింటున్నటువంటి ఆత్మీయులారా, మరి నీ జీవితంలో ప్రార్థన ఎప్పుడు చేస్తున్నావు? ప్రార్థనకు ప్రాధాన్యత ఎప్పుడు ఇస్తున్నావు? నీ జీవితంలో ప్రార్థనకంటూ ఒక సమయం ఉన్నదా? కొర్నేలిని అడిగితే అంటాడు, ప్రతి దినాన నేను 3 గంటలకు ప్రార్థన చేసుకుంటున్నాను అంటాడు. దానియేలుని అడిగితే అంటారు, ప్రతి దినం ముమ్మారు నేను మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాను అంటారు. దానియేలుని అడిగితే అంటారు, అయ్యా దినానికి నేను 7 మార్లు ప్రభును స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఆత్మీయులారా, భక్తులు అందుకే చరిత్రను సృష్టించగలిగారు. బబులోనులో ఉజ్జీవం దానియేలు మూలన కలిగితే, ఇజ్రాయేలులో 40 సంవత్సరాల కాలం ప్రియరా సర్వలోకనాథుడగు దేవుని గొప్ప నామం హెచ్చించబడడానికి గొర్రెలు కాచే వ్యక్తి కాదా? తాను స్తుతించి ప్రార్థించాడు కనుకనే తన పరిస్థితులు మారిపోయాయి. ఈ మధ్యకాలంలో మరి గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఈ జియో ఫ్రీ నెట్ అనేది వచ్చింది. సాయంకాల వేళ
మరి యవనస్తులు రాండ్రు ఎక్కడుంటున్నారు? ఒకప్పుడు చదువు దగ్గరుండేవాళ్ళు, ఇప్పుడు ఆన్‌లైన్ అంటూ చెప్పి ఫోన్‌ల దగ్గరే ఉంటున్నారు. గోడల మీద కూర్చుంటున్నారు. సెంటర్‌లో కూర్చుంటున్నారు. ఎవరి చేతిలో చూసిన ప్రపంచం వారి చేతిలో గుప్పెట్లో ఉంది గనక పిల్లరా ఆ ఫోన్‌లోనే ఉండిపోతున్నారు. ప్రార్థించేవారు ఎంతమంది? ఒకవేళ నా వంటి సేవకులు ఎవరినైనా కదిపితే ఆన్‌లైన్‌లో వాక్యం వింటున్నాను అంటున్నారు. నిజము దేవుడికి తెలుసు కదా! నా మాటలు వినాలి. ఆత్మీయులారా, సాయంకాల వేళ ఏలీయా ప్రార్థన చేస్తే బలిపీఠం మీదకి అగ్ని దిగి రాలేదా? ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఈ వాక్యం ద్వారా నీవు సాయంకాల వేళ ప్రార్థన చేయడానికి ఇష్టపడినట్లయితే పరలోక అగ్ని బలిపీఠం మీదకి దిగి వచ్చినట్లుగా నీ యొద్దకు దేవుని సన్నిధి బలంగా రానయ్యున్నది. కీర్తనాకారుడు అంటాడు 141:2 నందు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం. అంటే సాయంకాల వేళ ప్రార్థన అంత గొప్పదండి. సాయంకాల వేళ ప్రార్థన అంత శక్తి గలది. నువ్వు ఫోన్లో నిమగ్నం అవ్వద్దు. మరి స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ సమయం వెళ్ళబచ్చుకు, వంట అంటూ అందులో నిమగ్నమైపోయి ఉండుకు. ప్రార్థనకి ఇచ్చే చోటు ప్రార్థనకి, వంటకిచ్చే చోటు వంటకి. ప్రియరా, యేసు ప్రభులు వారికి నాణ్యాన్ని చూపించి ఎవరివని అడిగితే ప్రభువారు అంటారు, మరి గవర్నర్కి ఇచ్చేవి గవర్నర్కి ఇవ్వండి, దేవునికి ఇచ్చేవి దేవునికి ఇవ్వండి అంటారు ప్రభు. మరి నీ జీవితంలో నీకు అప్పగించబడిన పని విషయంలో దానికి కొంత సమయం నువ్వు కానీ ఓ ప్రార్థన చేసుకొనాలి అనే ఆలోచన నీలో ఉండాలి. సాయంకాలం వేళ ప్రార్థన మర్చిపోవద్దు. అది ధూపంలా దేవుని సన్నిధికి వెళుతుందంట. ప్రియులారా, నైవేద్య బలి వలె దేవుడు దాన్ని అంగీకరిస్తాడంట. ఇస్సాకు అట్టి ప్రార్థన వైఖరి కలిగి ఉన్నవాడు. ఇంకో మాట చెప్పాలంటే, ఇస్సాకు గర్భాన పుట్టిన యాకోబు రాత్రంతా పెనుగులాడి అనుభవం కలిగిన వాడు. ఇస్సాకు సాయంకాల వేళ ప్రార్థించే ప్రార్థనాపరుడయ్యారు. నా మాటలు వినండి. తండ్రి సాయంకాల వేళ ప్రార్థిస్తే కుమారుడు రాత్రంతా విజ్ఞాపన చేసే మరి శ్రేష్టమైన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. మాటలు వినుచిన ఆత్మీయులారా, మరి నీవు ఒక మంచి ప్రార్థనా పరురాలవైతే నీ బిడ్డలు నిన్ను మించిన గొప్పవారు అవుతారు. ఇస్సాకు జీవితంలో దేవుడు ఎంతో మేలు చేశాడు. ముందు తరం తరువాత తరాలు దూరమైన మరి ఇస్సాకు తరం ఓ పరిశుద్ధమైన తరంగా ఉంది. ప్రార్థన తన పవిత్రునిగా చేసింది. కనుక దేవుని పిల్లలుగా మనం కూడా మంచి ప్రార్థనా పరులమై సాయంకాలం వేళ ప్రార్థన వైఖరిని కలిగి ప్రార్థనా జీవితాన్ని కట్టుకుందాం. ప్రభు కృప మనకు తోడై నడిపించునుగాక. తండ్రి దేవా స్తోత్రాలు. దీవెన ఆశీర్వాదం దయచేయండి. మేలుతో నింపండి. కృపకు ఆధారముగా ఆత్మతో వర్ధిల్ల చేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. వాక్యం అందరిలో ఫలభరితం చేయండి. అలాగునని ఇది నాన్న జరుగుతున్నటువంటి అయ్యా ఉపవాస కూటల ముగింపు కూడికను మేలుకరంగా మార్చండి. రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున మా దేశాన్ని రక్షించండి. దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులకు క్షేమాన్ని దయచేయండి. మా దేశ ఆర్థిక విధానాన్ని పెంచండి. మా దేశంలో ప్రతి మోకాలు యేసు నామమున వంగునుగాక. ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనుగాక. నాయకులను దీవించండి. సంపూర్ణ స్వాతంత్రం మీ కృపలో పొందుటకు సహాయం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.